హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా మంచి గ్రోత్ ఉన్నటువంటి, మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే సెక్టార్లో ట్రెండింగ్లో ఉన్న సెక్టార్లో సోలార్ దానికి సంబంధించింది, ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించింది, ఇలాంటివన్నీ కూడా ఒక ట్రెండ్ నడుస్తూ ఉన్నది. దాంట్లో మన సోలార్ దానికి సంబంధించిన దాంట్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకునే కంపెనీ లాస్ట్ 10 quarters నుంచి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నటువంటి కంపెనీ, లాస్ట్ 10 years నుంచి కూడా 100% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. అంటే యాక్చువల్గా ఇంత అద్భుతమైనటువంటి కంపెనీని మనం యాక్చువల్గా చూడటం అన్నది కొంచెం అంటే 100% ఇది లాస్ట్ 10 years నుంచి కూడా 100% రిటర్న్ ఇస్తున్నది. లాస్ట్ 10 months నుంచి కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్ గ్రోత్ చూపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. ఈ కంపెనీ సోలార్ దానికి సంబంధించిన రెన్యూవబుల్ ఎనర్జీ దానికి సంబంధించినటువంటి కంపెనీ పేరు వ్యారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇక్కడ నేను మీకు కంపెనీ నేమ్ డిస్ప్లే చేస్తాను. వ్యారీ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ లిమిటెడ్ ఏదైతే ఉందో సుమారుగా ఒక 30,000 crores క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. మంచి క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా దీంట్లో ఏదైతే సుమారుగా ఒక 75% ప్రమోటర్ స్టేక్ ఉన్న కంపెనీలో 30% 40% ఉంటేనే అద్భుతమైన కంపెనీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏదైతే 75% ఏదైతే మార్కెట్లో క్యాపిటలైజేషన్ ఏదైతే మనకి ఉందో, ప్రమోటర్ స్టేక్ ఉందో, అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది. లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకున్న 100% గ్రోత్లో ఉన్నది. లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే కూడా 280% గ్రోత్ ఉన్నది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే లాస్ట్ 3 years కూడా సుమారుగా 480% ఉంది. లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్టయితే చాలా మల్టిపుల్ వేస్లో నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే స్టాక్ అద్భుతమైనటువంటి మీకు టెక్నాలజికల్గా చూపిస్తాను. టెక్నికల్ ఆస్పెక్ట్లో దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ స్టాక్ని మనం లాస్ట్ 10 quarters నుంచి కూడా అద్భుతంగా ఉంది, ఇంత బాగా పెరిగిపోయిన తర్వాత కూడా మనం ఎందుకు రికమెండ్ చేస్తున్నామంటే లాస్ట్ 10 quarters నుంచి కూడా చాలా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది. కమింగ్ 1 or 2 years కూడా ఒక 2 years డౌన్ ద లైన్, 3 years డౌన్ ద లైన్ కానీ మీరు దీంట్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంచగలిగితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ వేస్లో వెళ్ళడానికి అనడానికి ఎటువంటి సందేహం లేదు. వీళ్ళ యొక్క బిజినెస్ ఏంటి, వీళ్ళు ఏం డెవలప్ చేస్తున్నారు, ఏది దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నంతా కూడా డీటెయిల్గా చూద్దాం. ఏదైతే ప్రమోటర్ స్టేక్ అద్భుతంగా ఉంది, అదేవిధంగా రెవెన్యూ పార్ట్లో చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years కూడా 7 crores నుంచి 350 crores వరకు కూడా రెవెన్యూ గ్రోత్ అద్భుతంగా పెరిగినటువంటి రెవెన్యూ, అది కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకి అసలు ఈ కంపెనీ యొక్క బేస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉన్నది ఏంటన్నది, ఇది సుమారుగా ఒక 25 years నుంచి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. దీని యొక్క సర్వీసెస్ అన్నీ కూడా ఏదైతే వ్యారీ ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వెర్టికల్ ఇంటిగ్రేటెడ్ న్యూ ఎనర్జీ కంపెనీస్. ఇట్స్ ఇండియాస్ లార్జెస్ట్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉన్నటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా దీని యొక్క ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కడైతే సూరత్లో కానీ, ఉగాండాలో కానీ, గుజరాత్లో కానీ, ఎక్కడైతే ఉంబర్గా ఇన్ గుజరాత్లో ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాను. దీని యొక్క మెయిన్ సర్వీసెస్ ఏంటంటే ద బిజినెస్ విత్ ఏ ఫోకస్ ఆన్ ద సోలార్ పీవీ, ప్రైమరీ ఫోకస్ బీయింగ్ ఏ సోలార్ పంప్స్, సోలార్ పార్క్స్, అదేవిధంగా క్యాప్టివ్ కన్జంప్షన్, అదేవిధంగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ చేస్తారు, అదేవిధంగా సోలార్ పార్క్స్, అదే రూఫ్ టాప్ సోలార్, దీనికి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. ఇట్ ప్రొవైడ్స్ ఏ ఫ్లోటింగ్ సోలార్ సొల్యూషన్స్, రూఫ్ టాప్ సోలార్ సొల్యూషన్స్ అండ్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సొల్యూషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ దీంట్లో నిష్ణాతులు. ద కంపెనీ ఇస్ ఇండియాస్ #1 మోడల్ ఏదైతే మాడ్యులర్ మ్యానుఫ్యాక్చర్స్ ఏదైతే ఉన్నారో దాంట్లో #1 కంపెనీ ఇది. దీనికి సంబంధించినటువంటి ప్రాఫిట్ ఏ విధంగా, రెవెన్యూ స్ప్లిట్ ఏ విధంగా ఉంది, సర్వీసెస్ దగ్గర నుంచి రెవెన్యూ ఏ విధంగా ఉంది, ఆపరేషన్ అండ్ ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది, జనరేషన్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ అండ్ ద సోలార్ పవర్ యూనిట్స్ నుంచి ఎంత రెవెన్యూ ఉందన్నది అంతా కూడా నేను మీకు డీటెయిల్ ఇక్కడ చూపిస్తాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఎనర్జీ జనరేషన్ సైట్స్ లొకేటెడ్ ఇన్ ద మహారాష్ట్ర ఇండియాలో ఒక 12 gigawatts మాడ్యులర్ ఏదైతే ఉందో మాడ్యూల్ కెపాసిటీ అండ్ ద ప్లాంట్ ఎక్స్పాండ్ ఆఫ్ ది 5.4 gigawatts దానికి సెల్ కెపాసిటీ ఆఫ్ ది 24లో కూడా పెరిగే అవకాశం ఉంది. దీని యొక్క క్లయింటల్ బేస్ చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క క్లయింట్స్ ఎవరెవరైనా చూసుకున్నట్టయితే అదానీ గ్రూపు, అదేవిధంగా ఆర్సిలర్ మెటల్, అదేవిధంగా ఆదిత్య బిర్లా, భారత్ పెట్రోలియము, సెల్లో, అదేవిధంగా ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టూబ్రో, అదే ముంబై మెట్రో, అదేవిధంగా ఎన్టీపీసీ, అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎంఎస్ఎల్, ఇలా మొత్తం ఏదైతే #1 బ్రాండ్స్ అన్నీ కూడా చాలా పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వాటన్నింటినీ కూడా సోలార్ ప్యానల్స్ తయారు చేయడము, వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీసెస్ చేయడము, అక్కడి నుంచి అద్భుతమైన రెవెన్యూ తీసుకోవడము, ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నింటికి కూడా ఆ కంపెనీసే అద్భుతమైన రెవెన్యూలో జనరేట్ చేస్తున్న కంపెనీస్లో దానికి ఇది ఏదైతే టెక్నికల్ సపోర్ట్ అంటే ఇంకా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం
మామూలుగా నెక్స్ట్ అంటే ఇంత మార్కెట్ ఇంత డ్రాస్టికల్గా ఇయర్ లాస్ట్ 6 months నుంచి కూడా అద్భుతంగా పెరిగిపోయిన కంపెనీ కదా ఇది. ఇంకా ఎలా రికమెండ్ చేస్తున్నాం అంటే దీని యొక్క ఆర్డర్ బుక్ ఆ విధంగా ఉంది. దీంట్లో మనకి ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా ఉండేటట్టుగానే ఉంటుంది. దాని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఎందుకు ఏంటన్నది కూడా డీటెయిల్గా చూపిస్తాను. కంపెనీ ఆర్డర్ బుక్ ఏదైతే 856 megawatts సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ అండ్ 96 megawatts 24లో ఉన్నది. ద కంపెనీ హాస్ ఓన్ కంట్రోలింగ్ సెటప్ ద 1 megawatts గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఎకో సిస్టమ్స్ ఆఫ్ ద BOB సిస్టమ్స్లో బేసిస్లో ద కంపెనీ 6 కీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. దానికి ఆర్డర్ బుక్ ఏ విధంగా ఉన్నది కూడా చూపిస్తున్నాను. అదేవిధంగా వీటి యొక్క కెపాసిటీ కూడా చూపిస్తున్నాను. ఏదైతే 1500 megawatts పవర్ ఏదైతే ఎగ్జిక్యూషన్, అదేవిధంగా 900 megawatts పవర్స్ పోర్ట్ఫోలియో ఉన్నది. 12 years of experience in the especially and 160 manpower executive in the WRTL ఏదైతే ఉన్నదో వ్యారీ టెక్నాలజీస్ దానికి సంబంధించిన యూనిట్స్ 160 ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క సర్వీసెస్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్స్ ఏ విధంగా ఉంటాయి, సోలార్ అదైతే రూఫ్ టాప్ సోలార్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఫ్లోటింగ్ సోలార్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపించినే కాకుండా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ద ఫస్ట్ సోలార్ పవర్ డేటా సెంటర్ డేటా బిల్డింగ్ ఏదైతే ద ఫస్ట్ సోలార్ పవర్డ్ డేటాబేస్ సెంటర్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్మించినటువంటి బిల్డింగ్ చూపిస్తాను. ఇది వరల్డ్లోనే ద ఫస్ట్ బిల్డింగ్, ఇది డేటా సెంటర్ బిల్డింగ్ సోలార్ దాంతో నిర్మించడం అన్నది అది దీనికి ఉన్న ఒక యూనిక్ క్వాలిటీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఎక్కడెక్కడ గ్రౌండ్ బీటెడ్ సోలార్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా చేశారన్నది అంతా కూడా ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఎందుకు ఈ స్టాక్ బై చేయాలి, ఎందుకంటే హెల్తీ లాంగ్ టర్మ్ దానికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ గ్రోత్ ఏ విధంగా ఉంది, నెట్ సేల్స్ ఏ విధంగా ఉన్నది అన్నదంటే పర్ఫెక్ట్గా ఉంది. అదేవిధంగా విత్ ద పాజిటివ్ గ్రోత్ చూసుకున్నట్టయితే దీనికి ద కంపెనీ డెడికేటెడ్ లాస్ట్ 10 quarters కూడా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. అదే నెట్ సేల్స్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ఏదైతే PAT ఏదైతే ఉందో, అదేవిధంగా ఏదైతే క్యాష్ ఫ్లో ఏ విధంగా ఉన్నదో ఎక్విప్మెంట్ అంతా కూడాను, అదేవిధంగా స్టాక్స్లో కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మార్కెట్ అంతా కూడా టెక్నికల్గా వెరీ హెల్తీగా ఉన్నది. ఒక అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్ ఏ విధంగా దూసుకుపోయిందో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ కన్సాలిడేషన్ అయినా మళ్ళీ టేకాఫ్ తీసుకుని మళ్ళీ అదేవిధంగా ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. నేను టెక్నికల్ చార్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. మనం ఈ చార్ట్ మీరు చూసిన తర్వాత మార్కెట్ ఇంత గ్రో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వెళ్తాను, మళ్ళీ కన్సాలిడేషన్ అయినా సరే మళ్ళీ టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 years డౌన్ ద లైన్ ఈ స్టాక్లో కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఊహించిన విధంగా మల్టిపుల్ ఫోల్డ్స్ పడడానికి అవకాశం ఎక్కువ ఉంది. బిజినెస్ ఈజ్ యూనిక్, ద క్లయింటల్ బేస్ ఆల్సో వెరీ గుడ్ అండ్ మంచి స్కోప్ ఉన్నది మార్కెట్లో ముందుకెళ్ళడానికి. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో 100% డైవర్సిఫికేషన్ చేసి అద్భుతమైన రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ స్టాక్ మీద ఒకసారి సోలార్ దానికి సంబంధించినటువంటి లైఫ్ ఏంటి, ఈ కంపెనీకి ఉన్నటువంటి క్లయింటల్ బేస్ ఏంటి, ఇది ఎంతవరకు గ్రో అయ్యే అవకాశం ఉందన్నది మీరు కూడా ప్రాథమికంగా రీసెర్చ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.